ఏమనుకుంటున్నారండి మీరు? కుటుంబం కలిసుండాలి, బంధాలు బతుకుండాలి అని మీరు నేను అనుకుంటే సరిపోతుందా? ఆ ఉద్దేశం వాళ్ళలో కూడా ఉండాలి కదా. దర్శన్ క్లియర్ గా మనందరి మొహాన్ని చెప్తున్నాడు కదా, మనకిది సంబంధమే లేని మ్యాటరు, అస్సలు కలగ చేసుకోకండి అని. అయినా ఏంటండి మీరు? ఇదిగోండి అత్తయ్య గారిని మావయ్య గారిని చూడండి ఒకసారి. దర్శన్ అన్న గుడ్డలు పెట్టి మాటల్ని తలుచుకొని గుండెలు అలసిపోయేలా ఎంత బాధపడుతున్నారో. అనన్య, జరిగిందేంటో ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. నీ రాంగ్ పర్ఫార్మెన్స్ తో మిగతా వాళ్ళ మనసుల్ని ఇంకా పాడు చేయకు. అమ్మ వాళ్ళు బాధపడుతుంది ఆ దర్శన్ ఏదో అన్నాడని కాదు, రేపు ఈ కుటుంబ భవిష్యత్ ఏమైపోతుందోనని. అయినా ఏనాడో మాకు ఊహ తెలియని రోజుల్లోనే ఈ కుటుంబంలోని అనుబంధాలు ఆప్యాయతలు తునాతునకలైపోవాల్సింది. కానీ పిన్ని తన స్వశక్తితో ఈ కుటుంబాన్ని నిలబెట్టింది, ఈ ఇంటిని ఆనంద నిలయంగా మార్చింది. అలాంటిది దర్శన్ ఏదో పిచ్చి చేష్టలతోనో తిక్క ఆవేశంతోనో ఏదో వాగేస్తే వాడు అనుకున్నది మనం ఎలా సాగనిస్తాం? నెవర్. ఊర్నా మొగుడోయ్, ఇలా ఉన్నావేంట్రా స్వామి నువ్వు? అసలు నన్ను గెలవనిచ్చేలాగే లేవుగా. కర్మ. అమ్మా నాన్న, దయచేసి వాడు అంటున్న మాటలు మనం లెక్కలోకి తీసుకోవడం మానేద్దాం. మన ఫ్యామిలీ గురించి ఆలోచిద్దాం నాన్న. దర్శన్ శరణ్య ఇంటి గడపే దాటకూడదు. ఏదోలాగా మీరే సర్ది చెప్పాలి. మా మాట వినే పరిస్థితిలో ఉన్నాడా రోహిత్? చూసావుగా, ఇందాకే ఆనంద మాటలకే ఎదురు మాట్లాడుతున్నాడు. ఇక ఎవరైతే ఎంత తనకి. రోహిత్, దర్శన్కి బుజ్జగించి చెప్పే పరిస్థితి అవకాశం ఇప్పుడు లేదు నాన్న. అలా అని మౌనంగా చూస్తూ ఊరుకుంటామమ్మా? ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. వల్ల కాదని వదిలేస్తే ఈ దేవాలయం వల్లకాడైపోతుందమ్మా. అలా ఎప్పటికీ జరగనివ్వను. ఈయన బలిచక్రవర్తి బాగా వాడేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకొస్తే బాబు బాహుబలి చక్రవర్తిలాగా జై మాహిష్మతి అంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? అత్తయ్య గారు, మావయ్య గారు, వెళ్ళొస్తానండి. గడపని విడిచి మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోతాను అని చెబితే సరే అని ఆశీర్వదించి పంపించాలా తల్లి? మీరు వెళ్ళటం ఇప్పటికీ ఎప్పటికీ మేము ఒప్పుకునేది కాదమ్మా. ఈ ప్రాణం ఉన్నంత వరకు నా భర్తే నాకు సర్వస్వమని నా మెడలో కట్టిన ఈ 3 ముళ్ళ సాక్షిగా నిర్ణయం తీసుకున్నాను. 7 అడుగులు వేసి ఆయన జీవితంలోకి వచ్చాను. ఇక నా ప్రాణం పోతే కానీ నా నిర్ణయం పోదు. అందరినీ బాధ పెడుతున్నాను, నన్ను క్షమించండి. నా భర్తతో కలిసి గడప దాటుతున్నాను. పెద్దత్తయ్య గారు, మామయ్య గారు, నా వల్ల ఎదురైన సమస్య వల్లే ఆయన నోరు జారి మిమ్మల్ని బాధ పెట్టారు. కానీ మీ కొడుకు మనసేంటో మీకు తెలియంది కాదు కదండి.
ఆయనని మాత్రం ఎవరు తప్పుగా చూడకండి. నేను తట్టుకోలేను. దర్శన్ ఈ ఇంటి బిడ్డమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి. మన మధ్య కలహాలు వచ్చినా, ఒకరు మరొకరికి కన్నీళ్లు పెట్టించినా తెల్లవారేసరికి అన్ని దూరాలు దూరమైపోవాలి. కానీ ఇలా వెళ్ళిపోతే ఇంక ఈ బంధాలకు ఏం విలువ ఉంటుందమ్మా? ఏం ఉంటుంది? ఏదేమైనా శరణ్య, దర్శనం చేస్తున్నది తప్పని నీకు తెలుసు. కానీ నీది తప్పని పరిస్థితి. ఎవరూ ఏమీ చేయలేరమ్మా. రాముడు వెంట అడవులకు వెళ్ళిన సీతమ్మలాగే ఇప్పుడు నువ్వు వెళుతున్నావు అనుకుంటావు. ఎందుకంటే దర్శన్ ఎప్పటికీ